వెల్కమ్ టు ఫోకస్ టీవీ. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనం జూబ్లీ హిల్స్ స్థానికంగా ఉన్నాం, జూబ్లీ హిల్స్ లో ఉన్నాం. స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి మేడం, మీ పేరండి? నందిని యాదవ్. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవని యాదవ్ పై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు మీరు పబ్లిక్ గా మీరు ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక చూసినాం ఇంటర్నెట్ లో పాడే కౌశిక్ రెడ్డి అలియాస్ పాడి కౌశిక్ రెడ్డి గారు తమ సన్నిహితుడు అనే కార్యకర్తను తీసుకొని వచ్చే హోటల్లో రాండమ్ గా పోతున్నట్టు కూర్చొని మాట్లాడుతున్నట్టు చేస్తా ఉన్నాడు. అది హుజూరాబాద్ ఓటరు, ఈయన సన్నిహితుడు. ఆయన తోటి దొంగ వీడియోలు, సోషల్ మీడియా బటర్ఫ్లైస్ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్వేస్ తెలుసు, పింకీస్ అంతా కూడా ఆల్వేస్ సోషల్ మీడియా బటర్ఫ్లైస్. దానికోసం మనం లేని పోలను అందరం తీసుకొచ్చి పూతలు కూపించి కేకలు వేపించి అంతా ఒక ఇంటర్నెట్ వాస్తవ జీవితానికి ఇంటర్నెట్ జీవితానికి చాలా తేడా ఉంటది. ఇవాళ రేపు వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద ఫోన్లు వాడరు, వాళ్ళకి వెళ్తే రియాలిటీ అనేది అనవసరంగా తప్పుడు ఆరోపణలు తెచ్చుకొని ఉన్న పరువు కూడా తీసుకున్నాం. ఒక ఎమ్మెల్యే ఉన్నవేమో ఉండు, అవి కూడా ఎందుకు ఇదే తీసుకొని ప్రజలతోటి అది చేసుకుంటున్నావు అర్థం కావట్లేదు. ఇంకోటి రథం పనులు, నువ్వు కావాలి అనుకుంటే నీ పార్టీ పాటలు పెట్టుకోవాలి, కార్యకర్తలకు సంబంధించిన పాటలు పెట్టుకోవాలి. ఆడపిల్లనమ్మా నేను పాడుపిల్ల ఆ పాటలు పెట్టుకొని పోతున్నారు. అవి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బయట పెడదామంటే మాకే పాడపిల్లగా బాధ అనిపిస్తా ఉంది. అవన్నీ కూడా గమనించుకొని కొంచెం సోషల్ మీడియాను ఎక్కువ వాడేటప్పుడు ఆచితూచి వాడుకుంటే కౌశిక్ రెడ్డి గారు కానీ ఇటు పింకీ సోషల్ వారియర్స్ కానీ బాగుపడతారు. లేదంటే ఇంకిత తీసుకొని ఇప్పుడున్న జనరేషన్ కట్టేట్టు కొంచెం మంచి పేరు ఉందేమో అది కూడా పోగొట్టుకుంటారు. పెద్దలకు వాడడానికి రాదు, వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకండి. వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, అవగాహన ఉంది, ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. యూసం కూడా ప్రజలు అని జూబ్లీ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కూడా ఆలోచిస్తా ఉన్నారు, చూస్తూనే ఉన్నారు వాళ్ళ తప్పులు ఏంటో అనేది. నవని యాదవ్ గారు ప్రచారంలో ఎలా సాగుతుంది, మనం ప్రచారం చేసిన నేపథ్యంలో పబ్లిక్ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంది? చెప్పినా కదా, మేము రియాలిటీకి ఉంటాము. సోషల్ మీడియాలో ఎట్లా ఏదైతే పబ్లిక్ ఉంటారో బయట అదే పబ్లిక్ ఉంటారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వెంగళరావు డివిజన్ లో ప్రచారం కోసం వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది అక్కడ కూడా జమ అవడం చూసినాము. జోరెత్తుకుంది, గెలుపు ఖాయం అని చెప్తున్నారు. మెజారిటీ కోసం వేచి చూస్తున్నాం కార్యకర్తల అందరం కూడా.